ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనము. పుట్టిన ప్రతి మనిషి కోరుకునేది నిరంతరం సంతృప్తితో జీవించాలని. జీవనాన్ని సాధకము చేయుట కొరకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన బోధలను, మనుషులను, సూత్రాలను పాటిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు భూమిని జల్లెడ వేసి వెతికితే చక్కగా సంతృప్తిగా జీవించి ఎదుటివారికి కూడా అలాంటి జీవన విధానం నేర్పిన వారే క్రైస్తవులు. ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని నిర్మలమైన మనస్సాక్షితో చూడాలి. దేవుని యందు నీవు కలిగే భయభక్తులు నీవు నిరంతరం సంతృప్తితో జీవించేలా దోహదపడతాయి. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనము మనకి నచ్చినట్లు మనం జీవించేస్తాం. కానీ భయము భక్తి రెండూ కలిగి జీవించాలి. ఒకరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయము ఉండదు. వీరు సేవకులకు లోబడుతున్నారా అన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. అసలు దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడన్న భయం ఈరోజు చాలా వరకు లేకుండానే పోతుంది. చెరలోకి వెళ్ళి ప్రధానమంత్రిగా అయిన దానియేలు, శత్రువులకు అమ్మబడి ప్రధానమంత్రిగా అయిన యోసేపు, రాజగుమ్మము దగ్గర కూర్చుండే వ్యక్తి ప్రధానమంత్రిగా అయిన మొర్దెకై, గొర్రెలు కాచుకునే వ్యక్తి నుండి గొప్ప రాజైన దావీదు, వీరందరూ ఇలాగా చాలా భయభక్తులు కలిగి ఉండిన వారే ఈ రోజు వరకు మనకు మాదిరి చూపుతూనే ఉన్నారు. ఈ రోజు నుండైనా భయభక్తులతో జీవించుట నేర్చుకో, నీ జీవితం మారిపోతుంది. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.